గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు మల్లన్న గారు ఉన్నారు, నాకేం వ్యతిరేకత లేదమ్మా ఆయన మీద. నేను అదే అడగబోతున్నా, ఎవరిని ఈడబ్ల్యూఎస్ సార్ గురించి పాయింట్ అవుట్ మాట్లాడతారు. చేయబోతోంది అనబోతున్నా. ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడతారు అమ్మా. అదర్ దెన్ 100 అది ఈడబ్ల్యూఎస్ అనేది 100లో కాదు. ఇది అందరు గుర్తించాలా. జీవో తీసుకోండి, ఈడబ్ల్యూఎస్ గూగుల్లో కొడితే వస్తుంది. అందులో ఏముందో చూడండి. 100 సీట్లు ఉన్నాయి, ఎవరి రిజర్వేషన్ వాళ్ళకు ఉండంగా 10 సీట్లు పెంచి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇవ్వమన్నారు. ఎడ్యుకేషన్లో ఇది గమనించాల, ఉద్యోగంలో ఇది గమనించాల. అంతేగాని వీళ్ళకి చాలా మంది ఏమంటారు, వీళ్ళకెళ్ళే తీసి ఇచ్చేసారు అని అంటారు. ఏం మాట్లాడతారమ్మా, తెలుసుకొని మాట్లాడితే సంతోషం. నేనేమి ఈడబ్ల్యూఎస్కు సపోర్ట్గా మాట్లాడట్లే, కానీ తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వద్దు అని చెప్తున్నా. గూగుల్లో, ఫోన్లో, యూట్యూబ్లో 190 చూస్తారు, అడ్డమైన ఎలా చూస్తారు, పనికి మాసిన ఎలా చూస్తారు. అందులో ఒక చిన్న అంటే ఏమంటారు, తప్పుడు మాటలు పెడితే అది ఒత్తి చూస్తారు. ఆ హీరోతో ఈ హీరోయిన్కు లింకా అని పెట్టంగానే కట్టుకుమని కొట్టి చూస్తారు. 100 వ్యూలు పోతుంటాయి, 1000 పోతుంటాయి. అందులో ఏమి ఉండదు, కానీ క్యూరియాసిటీ, చూసేవాని క్యూరియాసిటీ అంత నేరో నాలెడ్జ్ అయిపోయింది జనంకి. వీళ్ళు కనీసం అందులో ఏముంది, ఏం పెట్టినావు అనేది కూడా చూడసే ఒప్పుకెళ్ళలేదు. కానీ అదే మంచి మాట ఉంటే వినరు, స్క్రోల్ చేస్తారు, నూకేస్తారు, పైకి ఇట్లా ఇట్లా అంటారు, ఇట్లనే తలుగుతారు. అదే అయిపోయా. మరి మీరేం చేశారు, చేయాలి కదా. సరే, నువ్వు మాట్లాడుతున్నావు, మరి నీవేం చేసినావు చెప్పరాదు. పార్టీ పెట్టిండు కదా సార్ వాళ్ళ కోసం, అందుకే నేనైనా పార్టీ పెట్టి చేయాలి కదా. అద్దంటలేము కదా, కొట్లాడని దూషించద్దు ఎదుటోళ్ళని. నువ్వు హిందుత్వం గురించి కొట్లాడుతున్నావు, హిందువుగా సంతోషం, కానీ ముస్లింను తిట్టద్దు అనేది నా ఆలోచన. ముస్లింను తిట్టే అధికారం నీకు లేదు. నీ హిందువుగా పొగుడుకోవడానికి నీకు అధికారం ఉంది, అది ఏ కులమైనా ఏ మతమైనా. బీజేపీ అన్నారు కాబట్టి ఈ సింబల్ మీద చెప్తున్నాను నేను. అది బీజేపీ వాళ్ళమైనా సరే, హిందువుగా నిన్ను నువ్వు పొగుడుకో, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో, నీది నువ్వు సేవ్ చేసుకో, నువ్వేమన్నా చేసుకో, కానీ ఎదుటోళ్ళను దూషించద్దు, ఎదుటోళ్ళ మీద మాట్లాడద్దు. అది ఎవడైనా సరే, అటు రెడ్డి కానీ బుడ్డి కానీ ఎవడైతే ఏమున్నది, ఎవరైనా పర్లేదు, సంస్కారం ఉండాలి అని అంటున్నా. రెచ్చగొట్టేటువంటి భాషలు ఇచ్చుకుంటా పోతుంటే, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉపన్యాసాలు ఇచ్చుకుంటా పోతుంటే ప్రజలకు వాస్తవాలు ఎవడు చెప్పాలా? ఎవరు చెప్తే అర్థమవుతుంది. రోజు 24 గంటలు, ఇంతకుముందు చెప్పిన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ గురించి 24 గంటలు నెగిటివ్ చెప్తే నెగిటివే నెత్తికెక్కుతుంది, పాజిటివ్ ఎక్కదు. తప్పు ఎప్పుడు కూడా ఎక్కదు. తప్పును కొన్ని ఏండ్ల తర్వాత అర్థమైపోతుంది, అందరు అనుకుంటారు ఎక్కిందని. ఆ తప్పు ఎక్కదమ్మా, ఇన్స్టెంట్గా ఎక్కుతుండొచ్చు. కొన్ని రోజులైనాక తనకు ఆ సమాజంలో ఎదురైనటువంటి సంఘటనలను బట్టి, అనుభవాన్ని బట్టి 20 ఏళ్ళు 25 ఏళ్ళలో అగ్రెసివ్ ఉన్న వ్యక్తి 45కి వచ్చేసరికి మెచ్యూరిటీ లెవెల్ వచ్చేసి అరే అది తప్పు కదా, ఇది నిజం కదా అనుకుంటాడు. కానీ నడమల 20 ఏళ్ళ జీవితం పోతుందమ్మా, అంటే ఒక తరం. ఇది ఆలోచించుకోవాలి. ప్రతి క్షణం ఇంపార్టెంటే. నీ జీవితానికి నువ్వు ఎట్లయితే ఆలోచించుకుంటున్నావో ఈ సమాజం గురించి కూడా నీ బాధ్యతగా నువ్వు ఆలోచించాలా అంటున్నా. మంచోడిని మంచోడను, చెడ్డోని చెడ్డోడను, కానీ ఇద్దరిని ఒకటే దగ్గర పెడితే ఎట్లా? ఆయన అట్లా మాట్లాడడం తప్పు అనడం విషాదం. ఇప్పుడు ఎవరన్నా కానీ నేను ఒక్కైన పేరు ఎందుకు తీసుకున్నామంటే అన్పార్లమెంటరీగా ఆయన మాట్లాడడం తప్పు అని చెప్తున్నాం. ఇవాళ ఇది విన్న తర్వాత వాడు వీడని నన్ను తిట్టినా నాకేం బాధ లేదు, ఇంకా బూతులు తిట్టినా నాకు బాధ లేదు, నేనేం పట్టించుకుంటాను కూడా కాదు. కారణం ఎందుకంటే వాల్యుయబుల్ థింగ్స్ గురించి ఆలోచించాలి కానీ స్క్రాప్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగానే తను పారదర్శకంగా ఆలోచించి మంచి మాటలతోని ఎన్నైనా చెప్పు, ప్రొటెక్ట్ చేయి, వద్దంటలేను, కానీ దూషించద్దు అని చెప్తున్నాను నేను. తప్పు అది నేనైనా సరే, ఎవరైనా సరే. ఆయన సరే ఓ పార్టీ ద్వారా ఎమ్మెల్సీ అయినరు, రిజైన్ చేయండి కదా, చేసి మళ్ళీ కొట్టలేడండి. నేను ఎందుకు చేయాలి అంటున్నారు. అరే ఆ పార్టీ ద్వారా చేసినావు. నేనైనా బీజేపీ నుంచి రేపు రాజీనామా, నేను గిట్టిన పార్టీ మారితే ఇది జ్ఞాపకం వచ్చింది. డిజిటల్ మీడియాలో ఎప్పుడో 1947లో 1 పేపరు 2 పేపర్లు ఉన్న టైంలో అప్పుడు ఏదో దూరదర్శన్ ఇంత లైట్గా రీళ్ళ టైపు, దూరదర్శన్ కూడా కాదు, రీళ్ళ టైపు వీడియో తీసి పెట్టినవి కూడా ఇప్పుడు మనం తీసుకొచ్చి పెడుతున్నాం. అవసరం అనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుతున్నాం. కానీ ఇప్పుడున్న డిజిటల్ ప్లాట్ఫామ్ మీద నేను మాట్లాడే ఈ మాట రేపు ఎప్పుడైనా పనికి వస్తుంది. ఇంక 20 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళకని ఇది రికార్డు ఉంటుంది. నేనే పార్టీ మారాల్సి వస్తే నేను రాజీనామా చేస్తాను. కారణం ఏంటంటే ఆ పార్టీ మీద గెలిచినాం కాబట్టి.
వ్యక్తిగతంగా నేను 66,000 ఓట్లల్లో 60,000 ఓట్లు నా వ్యక్తిగతంగా వచ్చిన 6,000 ఓట్లు అయితే పార్టీ పరంగా వచ్చినట్టే కదా. ఒకవేళ 6,000 రాకపోతే ఓడిపోయినట్టే కదా. అంత అహంకారంతో నేను ఆలోచిస్తే కూడా 60,000 నయ్యే అనుకుంటే కూడా 6,000 అయితే ఆయనయే కదా, పార్టీయే కదా, అంటే పార్టీతోనే గెలిచినట్టు కదా. ఇవాళ కూడా ఏదైతే నీ నినాదం ఉందో ఆ నినాదం మీద నువ్వు వదిలే కదా. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తిడుతున్నావు ఊరికే? ఆయన నాకు ప్రతిపక్షమే కదా, ఆయన ఏం నా మిత్రుడు కాదు కదా. ఆయన మంచి పనులు చేస్తుండని నేను అనట్లేదు. కానీ నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే నువ్వు తిడతా పోతుంటే, అన్పార్లమెంటరీ మాట్లాడితే ఎవరికి గౌరవం ఇవ్వాలా? ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఇష్టమున్న దూషణ చేస్తే ముఖ్యమంత్రి కాబట్టి తిట్టొద్దంటున్నారా, లేకపోతే అసలు ఎవరిని తిట్టొద్దా? ఎవరిని తిట్టద్దు, గౌరవం ఎదుటోళ్ళకి ఇవ్వాలి. ఎవరిని తిట్టద్దు, గౌరవం ఇవ్వు. మాట్లాడు, తప్పు చేస్తే చెప్పు, ఇది నీ తప్పు, ఏమండి మీరు ఈ తప్పు. నేనన్నాను మల్లన్న గారు అని అన్నాం, నేనేం అడ్డం మాట్లాడలేదు. గారు అని మాట్లాడినాం, అన్న అని మాట్లాడినాం, తప్పేముంది? ఆయన మాత్రం అట్లా రెస్పాండ్ అవుతారని నాకు అవసరం లేదు. ఆయన ఎట్లా రెస్పాండ్ అయినా నేను దాని గురించి పట్టించుకునేవాడిని కాదు. నిజంగా మంచిగా రెస్పాండ్ అయ్యి నిజంగానే ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో నువ్వు మాట్లాడితే నేను అప్రిషియేట్ చేస్తా. ఫస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అవుతా. ఆయన ధోరణి మార్చుకొని ప్రజలకు అర్థమయ్యే రీతిలో, గౌరవంగా అర్థమయ్యే రీతిలో చెప్పగలిగిన రోజు ఖచ్చితంగా. అమ్మాయి ఎమోషన్ డైలాగ్స్ ఎప్పుడు యాదుండే, జ్ఞాపకం ఉంచుకోండి. ఏ సినిమానైనా తీసుకోండి, ఎమోషన్ డైలాగ్స్ 1-2 జ్ఞాపకం ఉంటాయి, కానీ మీనింగ్ఫుల్ సాంగ్స్ మొత్తం జ్ఞాపకం ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. ఏ సినిమాలో అయినా సరే మీనింగ్ఫుల్ ఉన్న సాంగ్ ఏదైతే ఉంటుందో అది సంవత్సరాల తరబడి వాడకాల్లో ఉంటుంది. ఎమోషన్ డైలాగు ఒకటి ఫేమ్ అయితే రెండో సినిమా రాగానే ఈ డైలాగ్ పోతే ఆ డైలాగ్ వస్తుంది. ఎమోషన్ ఎప్పుడు, అగ్రెసివ్నెస్ ఎప్పుడు కూడా ఇందులో పనిచేయదు. ప్రశాంతంగా నిజంగా ప్రజలకు అవసరం ఉన్న విధానంలో మీరు చెప్పగలిగినప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు. రెచ్చగొడితే ఎంతమంది రెచ్చిపోతారు? ఎంతమందికి వస్తుంది అది? ఎంతమంది అసలు మనల్ని నమ్ముతున్నారు రాజకీయ నాయకుల్ని? అసలు ఇలాంటి పనులు చేసే మనల్ని ఎంతమంది నమ్ముతున్నారు? ఫస్ట్ అది మల్లన్న గారు కావచ్చు, నేను కావచ్చు, మనల్ని ఎంతమంది నమ్ముతున్నారు? అసలు మనం మాట్లాడేది ఎంతమంది చూస్తున్నారు? చూసిన దాంట్లో ఎంతమంది నమ్ముతున్నారు? నాకు తెలిసి 1,00,000 జనాభా ఉంటే యావరేజ్గా తీసుకుంటే 1,00,000 జనాభా ఉన్న దగ్గర ఇవన్నీ కూడా ఒక 25,000 మంది చూస్తారమ్మా డైరెక్ట్గా. ఫార్వర్డ్ అయితే ఇంకొక 10-15,000 చూస్తారమ్మా, ఇంతకన్నా ఎక్కువ చూడరు. ఎందుకు మిగతా జనానికి అవసరం లేదంటే ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు వాళ్ళ డోల్ డ్రమ్స్ వాళ్ళకే ఉంటాయి, వాళ్ళ బాధలు వాళ్ళకే ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోరమ్మా. పొద్దున్న లేవగానే బర్రెలు విండాలన్నా, పాలు విండాలన్నా, గడ్డి కోసుకురావాలన్నా, ఇవాళ చేను దగ్గరకు వాళ్ళ నీళ్లు పెట్టాలన్నా, ఫర్టిలైజర్కి ఎట్లా, అయ్యో ఇంట్లో పోరని ఫీజు ఎట్లా, అయ్యో అనారోగ్యమైంది హాస్పిటల్కి ఎట్లా, నా దగ్గర గింతే ఉండే సేట్ ఇస్తాడో లేదో, బాకీ వాళ్ళు ఇస్తారో, ఎవరి సమస్య వాళ్ళకి ఉంది బిలో పవర్టీ లైన్లో. ఇట్స్ మోర్ దెన్ 70% పాపులేషన్. వీళ్ళందరికీ కూడా ఎవరి సమస్యలు వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళకి ఎవరికి కూడా వేరేది పట్టించుకునే అంత ఉండదు. కానీ మనం అనుకుంటాం ఏంటంటే ఐ డ్రీమ్లో వచ్చినా ఇలా వెంకటరమణారెడ్డి మాట్లాడితే కింద బాబా ఏం వ్యూవర్స్ వచ్చారు, ఈ 70,000 అయింది, 1,00,000 అయింది, 2 లక్షలు అయింది. అసలు ఉన్న జనాభా ఎంతమ్మా? 4 కోట్ల మంది కదా. 2 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు చూస్తే ఎంత పర్సెంటేజ్ ఏమో? అసలు ఎంతమంది చూస్తున్నారమ్మా? ఏం చేస్తున్నావు? ఎవరిని చేస్తున్నావు దీని ఇన్ఫ్లుయెన్స్? ఏదైతే అరోగెంట్ ఉన్నాడో అరోగెంట్ డైలాగ్లకు అట్రాక్ట్ అవుతాడు, అగ్రెసివ్ ఉన్నాడో అగ్రెసివ్ డైలాగ్లకు అలవాటు అవుతాడు, కుల పిచ్చున్నాడు కులం పిచ్చి మాటలు మాట్లాడితే అట్రాక్ట్ అవుతాడు, మత పిచ్చున్నాడు మత పిచ్చి మాటలు మాట్లాడితే అట్రాక్ట్ అవుతాడు. కానీ సామాన్యునికి అవసరం ఉన్న మాటలు ఇయ్యల్లా వినకున్నా 1 సంవత్సరానికో 2 ఏళ్ళకో ఖచ్చితంగా ఈ వీడియోలు చూస్తారమ్మా. ఇది లాంగ్ రన్లో ఉంటాయి. 42% రిజర్వేషన్ సార్. ఇప్పుడు కోర్టులో కేసు ఉంది, ఏమవుతుంది సార్? ఎన్నో టీవీలలో చెప్పినాం, ఏ చట్టసభలో అయితే చట్టాన్ని తయారు చేస్తుందో అందులో చట్టసభలలో సభ్యుని నేను. అలాంటి సభ్యులు చేసినటువంటి చట్టం, ఆ చట్టాన్నే కోర్టు ఇంప్లిమెంట్ చేస్తుంది. రాజ్యాంగాన్ని వ్యతిరేకంగానే అయితే పోదు. అక్కడ ఉంటే రేపు నేను ఆ రోజు కూడా హైకోర్టు దగ్గర చెప్పిన, నేను పోయింది హైడ్రా మీద కేసుకి, కానీ మాట్లాడింది ఈ విషయము అది పక్కన పెట్టిరు, ఈ అన్న 2 మాటలను ముందర పెట్టిరు మీడియా వాళ్ళు. నాకు తెలిసి ఇదే ముందరికి వస్తుందని నాకు కూడా తెలుసు. సరే ఏదన్నా ఒకటి వీళ్ళకు మీకు ధైర్యం ఉంటే ఇది టెలికాస్ట్ చేయండి అని చెప్పిపోయినాం. 20 టీవీలు కెమెరాలు పెడితే 2 దీన్ని టెలికాస్ట్ చేశారు, మిగతా వాళ్ళందరూ ఇది చేయలే.
హైడ్రా అయితే ఆయనతో అది కూడా చేయాలి, ఆ ఇద్దరు కూడా చేయాలి హైడ్రా విషయం. ఇవాళ ఎన్ని సమస్యలు ఉన్నాయమ్మా, ఇవాళ ఎన్ని సమస్యలు ఉన్నాయి అసలు. దాని మీద ఆలోచించకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కాకుండా ఎవరికి వారే స్వార్థంగా తయారైపోతే రేపు దేశం ఏంటి పోతుంది? మనం బతికే 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళకు మనమే రాజులం అనుకుంటే తప్పు కదమ్మా. తర్వాత జనరేషన్ నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుంటే ఎట్లా? నువ్వు ఒక 100 కోట్లు సంపాదించి పెడితే కొడుకు మూర్ఖుడు వెళ్తే అది ఒక 3 ఏళ్ళల్లో అయిపోతాయమ్మా. కానీ నువ్వు ఒక క్యారెక్టర్ను సొసైటీకి ఇచ్చిపోతే అది 100 సంవత్సరాలు రన్ చేస్తుంది. దాన్నే సిస్టమ్ అంటారు. సిస్టమ్ లోపల ఉండి నడపాలి, కానీ సిస్టమ్ దాటి నడుపుతా అన్నప్పుడు ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం అనే ఒక హక్కు ఉంది. నేను ఏది మాట్లాడినా నడుస్తుంది అని అనుకుంటే ఇక దానికి నేనేం చేయలేనమ్మా. కాబట్టి ఎక్కడ కూడా నేను రిజర్వేషన్స్కి అగెనెస్ట్గా నేనేం మాట్లాడలేదు. నేను ఇవాళ కూడా చెప్తున్నా, ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఇవ్వాలి అంటున్నాం. పేదవాడిగా ఉన్నటువంటి వ్యక్తులకే చెందాలని చెప్తున్నాం. కానీ అదే కులంలో ఉండి బాగా డబ్బులు సంపాదించిన వ్యక్తులకు అవద్దు. నేను పేర్లు తీసుకోవచ్చు, వారందరికి క్షమాపణ చెప్తున్నా. కానీ వాది నిజమా కాదా వారే ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను మాట్లాడింది పచ్చి నిజం, తప్పేం లేదు దీంట్లో, ఎవరి ద్వారా అయినా సరే. కాబట్టి డప్పు కొట్టేవాడే డప్పు కొట్టుకుంటూనే ఉండాలా, డాక్టర్ అయిన కొడుకే మళ్ళీ డాక్టర్ సీట్ రావాలా రిజర్వేషన్లో అంటే ఎందుకు? ఇది ఏం లాభం? నీ కులానికి, నీ కుటుంబం కోసం నువ్వెంత ఆలోచిస్తున్నావు, నీ కులం కోసం ఆలోచించు, అలాగే నీ సమాజం కోసం ఆలోచించు అనేది నా ప్రయత్నం. ఎస్ సార్. మూవింగ్ ఆన్ సార్, ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి 3 పార్టీలు పోటీలో ఉన్నాయన్న ప్రచారం జరిగినా బీజేపీ పార్టీ అసలు కనీసం పోటీ ఇస్తలేదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. అగైన్ మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది అనేది ఒక చర్చ సార్. జూబ్లీలో ఏం జరుగుతుంది? ఎక్కడ చర్చ అవుతుంది? మీడియాలో అవుతుందా? రాజకీయ నాయకుల మధ్యన అవుతుందా? జనం మధ్యన అవుతుందా? జనం మధ్యన అయితే ఓటు ద్వారానే నిర్ణయం చెప్తారు. సో ఓటు వచ్చిన తర్వాత ఆ నిర్ణయం ప్రజలు ఇస్తారు. ఆ నిర్ణయాన్ని ఎందుకు ఇకపోతే మీడియా కానీ లేకపోతే రాజకీయ నాయకులు మాట్లాడితే న్యాచురల్. కాంగ్రెస్ ఓడిపోతుందని బీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓడిపోతుందని బీజేపీ అంటారు, బీజేపీ పోటీలనే లేదని ఇంకోళ్ళు అంటారు, అసలు నువ్వు నాకు పోటీ కాదని కొందరు అంటారు. ఎవరి ఆలోచన వాళ్ళు. అంత అగ్రెసివ్గా ప్రచారం కనిపిస్తుందా సార్? అగ్రెసివ్గా ప్రచారం అంటే నచ్చినోడికేమో అగ్రెసివ్ అనిపిస్తుంది, నచ్చినోడికేమో మామూలుగా పోతున్నారని అనిపిస్తుంది. అది వాళ్ళ సైకాలజీ. దానికి ఎవరేం చేస్తారమ్మా? అగ్రెసివ్గా పోతున్నాయంటే పోతున్నారు. రఘునందన్ రావు గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, అక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారు, వార్డుకో ఇన్ఛార్జిని పెట్టిరు, అక్కడ 40 ఇన్ఛార్జీలను పెట్టిరు, మీటింగ్లు అవుతున్నాయి, పాదయాత్రలు చేస్తున్నారు, పోతున్నారు కదమ్మా. ఎక్కడ లేదు. రఘునందన్ రావు గారి ఫేస్బుక్ చూస్తే రోజు కనిపెడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి. కిషన్ రెడ్డి గారికి సవాల్, రామచంద్రరావు గారికి సవాల్ అనేది ఒక న్యాచురల్ కదమ్మా. అది రేవంత్ రెడ్డి గారికి సవాల్ కదా, కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి సవాల్ కదా. వారు గెలిస్తే ఇవాళ గొప్పోళ్ళు గెలిపించారు అని కేసీఆర్ కేటీఆర్ గారిని అంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి సింగిల్ హ్యాండ్ మీద గెలిపించిండు అని అంటారు. ఇవాళ బీజేపీ గెలిస్తే నిజంగా కూడా గొప్పోళ్ళే అంటారు. అది ఆ పదవికి ఉన్నటువంటి సవాల్. అది ఆ పదవికి ఉన్నట్టు సవాల్. ఇంట్లో పిల్లలందరూ మంచి టాపర్స్ వెళ్ళినారనుకో వాళ్ళకి పేరు వస్తుందమ్మా. అంతే కదమ్మా. పదవి అది ఉన్నాడు, అధ్యక్షులు ఉన్నారు, పదవిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పేరు వస్తుంది. కాబట్టి అది సవాలే, ఎట్లాగూ సవాలే అందరికి. దానిదేమో సవాల్గా తీసుకొని పోటీ చేయాలి. కానీ పోటీలో ఓడిపోయినంత మాత్రాన నిరాశపడి ఇదేదో రేపటికి వనికిరాదు అనేది ఏం రూల్ లేదమ్మా. 280 అయినప్పుడు 880 కూడా కావచ్చు, 8-0 కూడా కావచ్చు. రేపు నేను ఓడిపోనవచ్చు, ఏం తెలుస్తుందమ్మా? అది మన వ్యక్తిత్వం ఏంది, మనం మన వల్ల ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినాము, మనం ఎంతమందిని ప్రయోజకుల్ని చేయగలిగినాము ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అనేది చూసినాడు నువ్వు లీడర్గా బతికినట్టే తప్ప ఈ అడ్డమైన సవాళ్ళు ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎవరేం చేసిరు ఎవరేం చేయలేదు అని అంటే ఎవరికో ఓనికి ఓటేయాలని కూడా వేస్తుండొచ్చు. అందులో ఏ ఒక్కడో గెలుస్తాడు ఖచ్చితంగా. ఎవడో ఒక్కడికి ఓటేయాల తప్పదు కాబట్టి ఓటేస్తే ఎవడో ఒక్కడు గెలుస్తాడు ఖచ్చితంగా. మిగతా ఇద్దరు అనమకులని కాదు అక్కడ. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది అమ్మా? ఆయన పరిపాలన ఎట్లుందో అందరికన్నా ఎక్కువ మీడియాకి తెలుసు. నేనేం చెప్పాలమ్మా? అని అన్స్టేబుల్ అనే చెప్తున్నా, అన్కంట్రోల్ అనే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి నేను చెప్తామా. ఒక 55 ఏళ్ళ వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. యంగ్స్టర్, కింది నుంచి కష్టపడి పైకి వచ్చినాడు. జడ్పీటీసీ చేశారు, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ చేసి గెలిచారు, ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహితంగా ఉన్నాడు, పార్టీలో మంచి పట్టు సాధించాడు.
కాలక్రమేణా అది ఇబ్బందులు వచ్చినాయి, అందరికి వచ్చినాయి, నాకు వచ్చింది, ఆయనకు వచ్చింది, ప్రతి ఒక్కరికి వచ్చింది. తెలంగాణ ఆంధ్ర విడిపోతే తర్వాత ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు, ఎంపీ అయ్యాడు, పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు. ఒక పక్క పార్టీలోకి వెళ్ళి వచ్చి షార్ట్ టైంలో పీసీసీ ప్రెసిడెంట్ కావడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇమ్మీడియట్ ఎంపీ కావడం అంటే అది ఎవరైనా వస్తారు పోతారు, టికెట్ ఇస్తే గెలిచే అవకాశం వస్తే గెలుస్తారు, టైంను బట్టి నడుస్తుంది అనుకోవచ్చు. కానీ ఒక పార్టీలో, ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి నేషనల్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్గా వచ్చిర్రు అని అంటే అది గ్రేట్ అచీవ్మెంట్. నేను దానికి ఆయనను అప్రిషియేట్ చేస్తాను. వచ్చిన తర్వాత ఆయన మొబిలైజేషన్, పాయింట్ ఆఫ్ వ్యూ, మాట్లాడడం అవన్నిటి వల్ల కూడా ఛాన్స్ వచ్చింది. సరే, ఛాన్సు మన శక్తి వల్ల రావచ్చు, ఎదుటోని దెబ్బ కొట్టడానికో అట్లానే ఓడించడానికో ఉండదు. కూడా. అయితే మన శక్తితో రావచ్చు, లేదా ఎదుటోని అశక్తితో కూడా రావచ్చు. మీరు వీక్ అయితే నేను స్ట్రాంగ్ ఆటోమేటికల్. అది నేను స్ట్రాంగ్ అయితే ఆటోమేటికల్గా మీరు వీక్. ఇది అందరు గుర్తుంచుకోవాలి. అది ఒక్కడి గొప్పతనం కాదు, ఇద్దరు గొప్పతనం. ఒకడు వీక్ అయితేనే ఇంకొకడు స్ట్రాంగ్ అవుతారు. సో అక్కడ ఎవరో వీక్ అయ్యారు, ఎవరు స్ట్రాంగ్ అయ్యారు అని తర్వాత పిలిస్తే ఆయన అయితే రిజల్ట్ ఆయనకు వచ్చింది. ఆయన ఈజ్ ద స్ట్రాంగ్, అల్టిమేట్లీ ఈజ్ ద స్ట్రాంగ్. నేను వీక్ అయిట్లా నువ్వు గెలిచినావంటే అది నేను ఎవడు గమ్మన్నాడు వీక్ అనేది మనం మాట్లాడచ్చు. సో ఆయన స్ట్రాంగ్. ఆయన ముఖ్యమంత్రి అయిండు. అంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉండంగా కూడా బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, చాలా మంది ఉన్నారు, చాలా సీనియర్ లీడర్స్ ఉన్నారు. ఆల్రెడీ పీసీసీ ప్రెసిడెంట్ చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పక్కనుండి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. చాలా బాగుంది. ఒక యంగ్స్టర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వాన్ని చాలా బాగా నడుపుతాడని నేను ఎంతో ఆలోచనతోని అసెంబ్లీకి అడుగుపెట్టినాం. ఇది నిజం, ఇది మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా. ఆయన మంచి పరిపాలన చేస్తాడు. మోర్ దెన్ అంటే కేసీఆర్ గారు చేసిన తప్పుల్ని ఎండగడుతూ, అంటే తప్పులని రెక్టిఫై చేస్తూ, నాట్ ఎండగడుతూ, రెక్టిఫై చేస్తూ, సరిదిద్దుతూ, తెలుగులో చెప్పాలంటే ఆయన చేసిన తప్పులను ఈయన సరిదిద్దుతూ ఇంకా తెలంగాణని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు అని అనుకున్నాం. దాంట్లో ముఖ్యమైనది కరప్షన్. ఈ కరప్షన్ని, మిస్మేనేజ్మెంట్ని, కంట్రోల్ ఆఫ్ ద బ్యూరోక్రాట్ని, అడ్మినిస్ట్రేషన్ని, ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ ఒక ఉమ్మడి పోరుగా ఈ తెలంగాణను ముందుకు తీసుకెళ్తారు. ఉమ్మడి కష్టం ద్వారా అందరి సహాయ సహకారాలు తీసుకొని, ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఆయన ఖచ్చితంగా సక్సెస్ చేస్తాడని అనుకున్నాం. ఏం చేశాడమ్మా వచ్చి? నంబర్ 1 థింగ్, బ్యూరోక్రాట్ ఎక్కడ కంట్రోల్లో ఉన్నారమ్మా? చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ అలానే ఉంచుకుంటేవి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళంతా దొంగలంటివి. కేసీఆర్ పొద్దున్న లేచి ఏది చెప్తే అది చేస్తారు, ఊడిగం చేస్తారు, సున్నాలు ఏమంటే సున్నాలు వేస్తారు. వీళ్ళు ఐఏఎస్లు అని మాట్లాడితే ఐఏఎస్లో కూడా స్ట్రైక్ చేసిరి, ఐపీఎస్లో ఐఏఎస్లో ఈయన మాటలు. ఆయనకు సెక్యూరిటీని కూడా విత్డ్రా చేసిరి, ఇట్లా మాట్లాడతాడా మా మీద అని ఐఏఎస్ ఐపీఎస్లు అంతా. ఇదైతే మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, పుట్టిస్తుంది ఏం లేదు. తర్వాత ఏమైంది? ఈయన కాలక్రమేణా ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళనే కంటిన్యూ చేస్తూ అప్పుడు వాళ్ళు సున్నాలు వేసేటోళ్ళల్లా మళ్ళీ మంచోళ్ళు అయిపోయారు. మంచోళ్ళు అయిపోయి కంటిన్యూ చేస్తారు. ఆయన తప్పు చేసిండని చెప్పేసి అగెనెస్ట్ లాబోతున్నాడని ఎమ్మెల్సీలను విడ్రా ఎమ్మెల్సీలను కోర్టు కొట్టేసి మళ్ళీ అవే ఎమ్మెల్సీలను నువ్వు ప్రపోజ్ చేస్తేవి. ఒక్కసారి నాకు కోదండరామ్ గారు అంటే గౌరవం అమ్మ. ఇలా రాజకీయాలకు ఆయన పాపం ఆయనకు సెట్ కాదు. ఆయన నిజంగా ప్రజాస్వామ్యవాది, ప్రజల కోసం ఆలోచించడం. అటువంటి వ్యక్తి ఒకసారి కోర్టు ద్వారా అవమానం పాలు చేసి మళ్ళీ తిరిగి ఆయన్ని నామినేట్ చేస్తారు, మళ్ళీ కాదనేది నమ్మకమైంది. ఇకపోతే ఏ బ్యూరోక్రాట్ వ్యవస్థనైతే ఉంచినామో ఆ బ్యూరోక్రాట్ వ్యవస్థ ఇవాళ కంట్రోల్ ఉందా? ఏ కరప్షన్ అయితే విపరీతంగా పోతుంది, 10%, 20%, కేటీఆర్ గారు ల్యాండ్స్ని ఈ చెయ్యాలంటే 30% అడుగుతున్నాడు, మొత్తం మీద ల్యాండ్స్ అన్ని అమ్ముకుంటున్నాడు, చెర్లమ్మీరు, కుంటలమ్మీరు అన్నీ ఒరితిరి, కాళేశ్వరం కుంగిపోయింది, అది కూలేశ్వరం అని మాట్లాడతారు. ఇవాళ ఏమైంది? కాళేశ్వరం మీద 2 ఏళ్ళు ఒరితివి, ఇప్పుడు రిపేర్లు చేయబడుతుంది. కేటీఆర్ గారి మీద మొత్తం చెర్లు అమ్ముకున్నారంటే హైడ్రా పెట్టేసి అమాయకుల ఇండ్లు గులవట్టబడుతుంది, హై రైజ్లను ముట్టకపోబడుతుంది, ఆ చెర్లలా కట్టినవి ఊసెత్తకపోబడుతుంది. ఇవాళ అదే బ్యూరోక్రాట్లు మొత్తం మంది మళ్ళీ డిపార్ట్మెంట్లు చేంజ్ చేసి అందరినీ అక్కడనే పెట్టుకుంటేవి. ఇవాళ ఉన్న చీఫ్ అప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీ గారు 10 ఏళ్ళు కేసీఆర్ గారి ద్వారా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న అతన్ని చీఫ్ సెక్రటరీగా చేస్తేవి.
ఆయనకు చీఫ్ సెక్రటరీ ఉన్న ఆమెను తీసుకెళ్ళి మళ్ళీ ఆ అమ్మను ఒక ఎక్స్టెన్షన్ దొరకలేదని చెప్పి రిటైర్డ్ అయిన వ్యక్తులు వద్దని చెప్పంగా మళ్ళీ రిటైర్డ్ అయిన వ్యక్తులను మళ్ళీ పదవులు ఇస్తుంది. ఆంధ్రలో ఉన్న ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి శ్రీనివాసరాజును తీసుకొచ్చి సీఎంఓలో పెడుతుంది. ఒక సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ లీడర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సీనియర్లు ఉన్న వాళ్ళను సీఎంఓలో పెడితే ప్రిన్సిపల్ సెక్రటరీలు భయపడతారు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ని కాదని నీకు ఇష్టం ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఓఎస్డి టు సీఎం, పిఎస్ టు సీఎం అని పెట్టుకుంటూ వాళ్ళకు పదవులు ఇచ్చేసి ప్రభుత్వ సలహాదారులు అని చెప్పేసి ముఖ్యమంత్రి సలహాదారులు అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడితే వితౌట్ క్యాడర్, అసలు ఎటువంటి క్యాడర్ లేని వాళ్ళని ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ భయపడతారు, ఏ సెక్రటరీ భయపడతారు? ఎవరు భయపడతలేరా? ఎవరు భయపడుతురా లేదా అనేది మీరు గమనించండి. నేను అన్నది నిజమా కాదా మీరు పోయి తెలుసుకోండి. మీకు అది నేను చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం అనేది మీకు తెలుస్తుంది.